ఇప్పుడు ఈ డెల్యూషన్స్ అన్నిటికీ అసలు డెల్యూషనల్ డిజార్డర్ ఎందుకు వస్తుంది అంటే బ్రెయిన్లో అగైన్ వి గోయింగ్ బ్యాక్ టు ద బ్రెయిన్ పెథాలజీ, బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్లో చేంజెస్ జరుగుతాయి. డోపమైన్, నారెపినెఫ్రిన్, సెరటోనిన్ ఇట్లాంటి కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ వాటి లెవెల్స్ ఎప్పుడన్నా డిస్టర్బ్ అయినప్పుడు మన ఆలోచన విధానం మన కంట్రోల్ ఉండకుండా పోతుంది. అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఈవెన్ డెల్యూషనల్ డిజార్డర్. లేనిది ఉన్నట్టు అనిపించడము, దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం. సో అంటిల్ అండ్ అన్లెస్ చాలామంది ఏంది సేమ్ ఫ్యామిలీ వాళ్ళు అరే నువ్వు ఏమైంది నీకు ఇట్లెట్లా అని కోపం చేయడం కానీ కొట్టడం కానీ డెజర్టింగ్ దెమ్ డివోర్స్లో అయిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి. మెనీ ఫెయిల్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ అ ట్రీటబుల్ కండిషన్. అండ్ ఒక డాక్టర్, ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకపోతే వాళ్ళు ప్రాపర్గా అసెస్ చేస్తారు, దీనికి ట్రీట్మెంట్ ఇప్పించగలుగుతారు. అండ్ పీపుల్ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ కండిషన్. సో ఒకవేళ మీకు ఇట్లాంటి కండిషన్ ఉన్న ఎవరైనా సరే, మీకు తెలిసిన వాళ్ళల్లో ఇట్లాంటి లక్షణాలు ఎవరిలో ఉన్నా సరే, kindly talk to them, kindly bring them, kindly take them to the psychiatrist near you and treatment ippiyandi. Life becomes much more easier and happier for them. Namaste.